ప్రైజ్లాడండి. మీ అందరికీ బాగున్నారు కదా. చూడండి, మన జీవితంలో దేవునికి ఎంత యథార్థంగా ఉంటే, ఎంత నమ్మకంగా ఉంటే, ఎంత దేవునికి ఇష్టంగా ఉంటే నీ జీవితంలో అన్ని మేలు చేస్తారు. అబద్ధం ఆడితే ఒక అమ్మాయి ఇలాగేట ఒక వారం 2 వారాలు చర్చికి రాలేదు. చూశాడు పాస్టర్ గారు, ఆ అమ్మాయికి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఆ అమ్మాయి ఎక్కడుంది, ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తాం. అబ్బా, ఈ పాస్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారే అని ఒకసారి ఫోన్ మోగితే ఎత్తలేదు, రెండోసారి మోగే ఎత్తలేదు. ఫోన్ చేస్తూ ఉంటే మూడోసారి తలకాయ నొప్పి అని చెప్పేసి ఫోన్ ఎత్తే ప్రైజ్లా పాస్టర్ గారు అని చెప్పిందంట. అమ్మ, ఏమమ్మా చర్చికి రావడం లేదు 2 వారాల నుంచి అంటే, నాకు కడుపు నొప్పిగా ఉంది పాస్టర్ గారు అని చెప్పింది. అమ్మాయి కడుపు నొప్పి లేదు మామూలుగా, కానీ ఏదో ఒకటి పాస్టర్ గారికి చెప్పి తప్పించుకోవాలని చెప్పి అబద్ధం చెప్పింది. ఓకే అయితే మంచిగా రెస్ట్ తీసుకోని చెప్తే ఫోన్ అలా పెట్టగానే అప్పటికప్పుడే కడుపు నొప్పి స్టార్ట్ అయిందండి. ఎవరికి అబద్ధం ఎవరికి చెప్పింది? పాస్టర్ గారు. దేవాది దేవుని సేవకునితో అబద్ధం ఆడితే ఈ అమ్మాయికి ఎలా ఉంటుందో తెలిసేలా ప్రభు ఆమెకే కడుపు నొప్పి స్టార్ట్ చేశారు. విపరీతమైన కడుపు నొప్పి. అంతవరకు ఎంజాయ్ చేస్తూ బాగున్న వ్యక్తికి ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఏమైంది ఇప్పటివరకు బాగున్నావు కదంటే, విపరీతమైన హాస్పిటల్కి వెళ్ళారు, తగ్గలేదు. ఇంజక్షన్ చేశారు, తగ్గలేదు. మెలికలు తిరిగిపోయేందుగా కడుపు నొప్పి. తట్టుకోలేక, ఆ బాధ భరించలేక ఆ అమ్మాయి గుర్తొచ్చింది, నేను పాస్టర్ గారితో అబద్ధం చెప్పాను కాబట్టి ఈ పరిస్థితి నాకు వచ్చింది కాబట్టి వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఏంటమ్మా అడిగితే, అయ్యా నేను నీకు అబద్ధం చెప్పాను. అబద్ధం ఎందుకు చెప్పావు? చూడండి, దేవుని సేవకులతో, సంఘ బిడ్డలతో, ఎవరితోనైనా నువ్వు సత్యమే మాట్లాడాలి. అబద్ధం ఎవ్వరికి నువ్వు చెప్పకూడదు. ఒక మాట మీకు చూపిస్తాను. ప్రకటన 22వ అధ్యాయం 15వ వచనం. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు వెలుపట ఉంది. దేవునికి స్థుతికలుగా కొంతమంది చెప్పేస్తూ ఉంటాను నోటికి వచ్చినవని. అబద్ధాలు కానీ ఏంటివంటివి నువ్వు చాలా నీ రోటి జాగ్రత్త పెట్టుకో. అబద్ధం చెప్పింది కడుపు నొప్పి భయంకరంగా, ఏదైతే చెప్పిందో అదే తన మీదకి వచ్చింది. అంటా ఉంది, అబద్ధం చెప్పానని క్షమించండి అయ్యా అని బోర్ని ఏడుస్తాం. అప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తే వెంటనే క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోయింది. జాగ్రత్త. నోటితో యథార్థమైన మాటే, సత్యమైన మాటే, నువ్వు నిజమే మాట్లాడు. ఏమైంది నీకు? ఏం మన ఆస్తులు కూలిపోయాయి, ఏ ప్రాణం ఎందుకు వచ్చినా కూడా నువ్వు సత్యమే మాట్లాడితే దేవుడు నిన్ను చూసి అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తుంది. ఎప్పటికీ అబద్ధం చెప్పకండి. ఎప్పటికీ దేవుని సేవకునితో మరి సత్యమే మాట్లాడు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, గొప్ప కార్యంలో నువ్వు చూడబోతుంది. అటువంటి కృప ప్రభు నీ జీవితంలో అనేకముగా చేయను గాక. ఆమేన్.